సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. మిమ్మల్ని కలవటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఏ టాపిక్ తీసుకున్నా హిస్టరీ గురించి చెప్పమంటే చాలా అనర్గళంగా చెప్తారు. పురాణాల గురించి చెప్పమన్నా అంతే. ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా కాదు కాదు. ఇప్పుడు ట్రెండ్ మారింది కదా, వాకింగ్ చాట్ జీపీటీ. మన మదన్ గుప్తా గారు. ఏం లేదమ్మా, అంత ఏం లేదు. ఏదో నేను తెలుసుకున్న 4 విషయాలు మీతో పంచుకోవడమే, అంతకంటే ఇంకేం లేదు. ఆ పంచుకునే విధానం అద్భుతం సార్. థ్యాంక్ యూ. మనసుకి హత్తుకునేలాగా చెప్పేటటువంటి విధానం, సరస్వతి కటాక్షం మీ మీద ఉన్నటువంటి తీరు అది అద్భుతం అది సార్. నా తల్లిదండ్రులు నాకు ఖచ్చితంగా. ఇచ్చినటువంటి ఇదమ్మా. ఖచ్చితంగా. నా తండ్రి దగ్గర నుంచి, నా తల్లి దగ్గర నుంచి ఉమ్, ఆ, ఎలా చెప్పాలి అనేది ఉమ్. నేర్చుకున్నాను. ఖచ్చితంగా. ఎందుకనంటే వాళ్ళు ఆ, ఆ, టీచర్స్. ఆ, ఆ. అదే అదే. దే ఆర్ టీచర్స్. ఆ. వారికి ఈ అభినందనలు, ఈ ఆదరణ అంతా కూడా మీ తల్లిదండ్రులకు చెందాలి, చెందుతుంది కూడా. ఓం నమ శివాయ. ఆ, సో శివయ్య, శివుడి గురించి మాట్లాడాలి అంటే శివుడు ఒక ఎమోషన్. ఆయన గురించి మాట్లాడాలి అంటే, లేకపోతే ఆయన ఔన్నత్యాన్ని గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు, జన్మలు సరిపోవు. ప్రతి శివరాత్రికి కూడా నిషేధి కాలంలో ఆయనని పూజించుకుంటూ, ఆయనని హైడ్రేట్ చేస్తూ, మనం బాగుండాలని కోరుకుంటూ ఆయనను పూజించి ఆయనకు శివ నమస్కరించడం అంటేనే తప్ప. కళ్యాణం ఆ, అమ్మా. అంతే కళ్యాణం. శివ శివ కళ్యాణ అంటేనే కాలం. కళ్యాణం. అంతే. అంటే మీన్ శుభం. శుభం, శుభం, మంగళకరుడు. మంగళకరం. మరి ఆయన గురించి మాట్లాడుకుందాం సార్. ఈ శివరాత్రి ప్రాశస్త్యం ఒక్కసారి చెప్పండి. దీని వెనకాల ఉన్నటువంటి సైంటిఫిక్ కోణం కూడా ఖచ్చితంగా ఉంటుంది. సనాతనంలో ఇది పెట్టారు అంటే దానికి ఖచ్చితంగా ఒక అంతరార్థం ఉంటుంది, అర్థం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ రైట్. రైట్ సార్. ఇప్పుడు చెప్పండి సార్. మన భారతీయ పండుగలు మీరు ఏమైనా తీసుకోండి, ఏ పండుగ తీసుకున్నా దాని వెనుక ఒక ఆధ్యాత్మిక అంశం ఉంటుంది. ఒక సామాజిక కోణం. మీన్ వైద్యపరమైనటువంటి శారీరక అంశం ఉంటుంది. Hmm. ఇంకొకటి సైంటిఫిక్. అలాగే సామాజిక కోణం కూడా ఉంటుంది కదా సార్. ఖచ్చితంగా. ఇప్పుడు వినాయక సామాజిక చవితి, కోణం. మీరు ప్రతి పండుగలో సామాజిక కోణం కోణం ఉంటుంది. ఉంటుంది. అది అది Huh. కామన్ ఫినామినా ఫర్ ఆల్ ద Right. మీన్ ఫెస్టివల్స్. రైట్. మీకు ఇక్కడ ప్రత్యేకంగా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి మనం తర్వాత దాంట్లోకి వెళ్దాం. ఏది తప్పకుండా. శివరాత్రి. శివరాత్రికి వెళ్దాం. తప్పకుండా సార్. ఇప్పుడు అంటే ఆ, మీరు సంక్రాంతి జరుపుకున్నారా? ఖచ్చితంగా సార్. ఆ? ఆ, ఈ- సంక్రాంతి రోజు ఉమ్. మీరు ఏమేమి వంటలు చేశారు ఒకసారి చెప్పండి నాకు. ఈ చెక్కినాలు, ఆ. తర్వాత బొబ్బట్లు, ఉమ్, ఉమ్, ఉమ్. ఇవి చేసుకోవటం, ఇంకా ఆ, అరిసెలు, అరిసెలు, ఆ, వారి వారి వీలుని అండ్ బట్టి మురుకులు మురుకులు. మురుకులు ఉమ్. దోశలు ఆ, ఉదయాన్నే. ఆ, 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 ఇవన్నీ చేసుకోవటం, ఇవన్నీ పంచి పెట్టుకోవటం. ఇవన్నీ ఆ. దేంతో తయారు చేస్తారు? ఉమ్. పిండి గిండి అయి ఉన్న ఆ. వీటిలన్నిట్లో కామన్ గా ఉండేది ఏంటి చెప్పండి నాకు? కామన్ గా ఉండేది నూనె. నూనె. అవును సార్. అవునా? అవును సార్. నూనె కామన్ గానే ఉంటుంది. కామన్ గా నూనె. వేయించాలి కదా. గమనించారు ఆ, మీరు? వేయించాలి. అర్థం చేసుకోండి. ఆ. ఆ పండగ రోజే ఎందుకు చేసుకుంటారు? ఉమ్. అంతకు ముందు ఎందుకు చేసుకోవాలా? ఉమ్. అంతకుముందు ఉమ్. చీకటి రాత్రులు, ఉమ్. వర్షాకాలం, చలికాలం. అవును సార్. దాంట్లో మీ పచన శక్తి చాలా తక్కువ ఉంటుంది. ఉమ్. సో చాలా త్వరగా అరిగేటటువంటి ఆహార పదార్థాలని మనం స్వీకరించాలి. స్వీకరించాల. స్టీమ్ ఫుడ్ లాంటి. స్టీమ్ ఫుడ్ లాంటివి. ఈ సంక్రాంతి తరువాత సూర్యుడు మకర సంక్రమణం చేస్తారు. అవును. మకర సంక్రమణం వెలుగుల రోజు, అవును. వెలుగుల దినం మొదలైంది. ఉమ్. అంటే బాడీలో హీట్ పెరుగుతుంది, పచన శక్తి ఎక్కువ అవుతుంది. True. సో అప్పుడు మీరు నూనె తీసుకున్నా మీకు సమస్య ఉండదు. ఉమ్. Okay. అరుగుదల చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఉమ్. అందుకని అంటే మనం చేసుకునే పిండి వంటల్లో, ఉమ్. మనం చేసుకునే పండుగల్లో వీటి వెనుక ఉన్నటువంటి ఒక ఆంతర్యం. అద్భుతమైన ఉమ్. వైద్య, ఆరోగ్య అండ్ ఐ మీన్ సాంప్రదాయక అంశాలు ఎన్ని ఉన్నాయో మనం కానీ ఆలోచిస్తే మన అంటే మన డే టు డే లైఫ్లో మన పెద్దవాళ్ళు మనకి మన అన్ని విషయాల్ని ఆలోచించి ఒక పండుగని లేకపోతే ఒక సాంప్రదాయాన్ని, అద్భుతం. ఆచారాన్ని ఉమ్. మనకు ఇచ్చారు. వాటిల్ని కోర్స్ కొన్ని ఇప్పుడు ఎంత సైంటిఫిక్గా చెప్పినా
సమాజం అనేది ఒక నిరంతరమైనటువంటి ఉమ్. నదీ ప్రవాహం. ఉమ్. దాంట్లో కొంత మురుగునీరు కూడా వచ్చి చేరుతుంటుంది, వస్తుంది. వస్తుంది. మూఢనమ్మకాలు కూడా కొన్ని ఉంటాయి. కరెక్ట్ సార్. ఇప్పుడు మనం మన శివరాత్రికి వస్తాం. మామూలుగా ఏం చెప్తారు శివరాత్రికి? చలి శివ శివ అంటూ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. అని అంటారు. అవును సార్. అవునా? అవును. అంటే చలి పూర్తిగా పోయి ఇంకా మళ్ళీ ఇంకా మళ్ళా ఎండాకాలం ఎండాకాలంలోకి రెడీ ఎండాకాలం సో మీ బాడీ దానికి సరే. సెటరైట్ కావాలి. ఉమ్. అవునా కదా? అవును సార్. ఇప్పుడు ఒక ఒక మీన్ వెదర్ సిస్టమ్ నుంచి ఇంకొక వెదర్ సిస్టమ్ లోకి మీ బాడీ వెళ్తోంది. రైట్ సార్. వెళ్తున్నప్పుడు ఈ బాడీని సిద్ధం చేసుకోవాలా పర్లేదా? ఖచ్చితంగా. ఈ సిద్ధం చేసుకోవడమే శివరాత్రి. అది సైంటిఫిక్ కోణం. సైంటిఫిక్ కోణం. ఏం చేస్తున్నారు మీరు అక్కడ? ఏం తినడంలా మొత్తం నిరాహారంగా నిరాహారంగా ఉంటారు. అవును. నిరాహారంగా ఉంటారు. నిరాహారంగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది? డీటాక్స్ అవుతుంది. డీటాక్స్. ఖచ్చితంగా. అండ్ మీ పచన శక్తి పెరుగుతుంది. మీ పచన శక్తే కాదు, మీ ఆయువు కూడా పెరుగుతుంది. తినడం అనేది తగ్గిస్తే అసలు కాదు కాదు, ఉపవాసాలు. ఉపవాసాలు. ఉపవాసాలు ఇది దిస్ వాజ్ సైంటిఫికల్లీ ప్రూవన్. రైట్ సార్. ఏది ఉపవాసాలు ఉండడం వలన, అంటే ఒక నియమిత ఉపవాసాలు లైక్ ఏకాదశులు ఉన్నట్టు ఉండడం వలన మీ ఆయుర్దాయం పెరుగుతుంది. అద్భుతం. జెనెటిక్ చేంజెస్ జరుగుతాయి. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయినటువంటి విషయం. మరి జాగరణ దేనికి? జాగరణ దేనికి? చలిపోతుందా? ఎండ వస్తుందా? చలిపోయి ఎండ వచ్చేటప్పుడు నీకు నిద్ర సరిగ్గా పట్టదు. అసలు పట్టదు. మీరు చూడండి, మీరు వేడిగా ఉంటే నిద్ర ఎక్కడ పడుతుంది? పట్టదు. చలి ఉంటే ముసుగుదని. సో దాన్ని కౌంటర్ చేయడానికి ఫస్ట్ మీరు మేల్కొని ఆ వెదర్ సిస్టమ్ ని మీరు అడాప్ట్ చేసుకుంటున్నారు బాడీలో. ఇది సైంటిఫిక్ గా. ఇక ఆధ్యాత్మికంగా వస్తే, అంటే మనం అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. ముందు డీటాక్సిఫై చేసేసారు, మీ శరీరాన్ని వెదర్ కి అనుగుణంగా మలిచారు. అసలు దాన్ని ఏమంటాం మనం? ఉపవాసము అంటున్నాం. ఉపవాసము అంటే నివసించడం. ఎక్కడ? భగవంతుడికి దగ్గరగా. భగవంతుడికి దగ్గరగా నివసించడమే ఉపవాసం. అన్నం తినకుండా ఉండడం కాదు, అది లంకణం. అది లంకణం. సో ఉపవాసాన్ని మనం దాంట్లో మీరు ఆ రాత్రి అంతా కూడా శివనామ స్మరణతో గడుపుతారు. ఒక రాత్రి అంతా దాదాపు 10 గంటలు మీరు శివనామ స్మరణలో ఏదైనా మీరు శివ అనేది అక్కడ పెట్టాము, అంటే మన పెద్దలు పెట్టారు. ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ధ్యానిస్తూ కూర్చుంటే మీ మెంటల్ స్టేటస్ ఏమవుతుంది? కామ్ డౌన్ అవుతుంది సార్. దేన్నైనా తట్టుకునే స్థితికి చేరుకుంటుంది. దేని మీదైనా కాన్సన్ట్రేట్ చేసేటటువంటి స్థితికి మీ మెంటల్ స్టేటస్ ఒక్క చేరుకుంటుంది. రోజులో జరుగుతాయి ఇవన్నీ. అది అలవాటు అవుతుందమ్మా. ఇప్పుడు ఆ రోజు చేశారు, ఆ రోజు మీకు జరిగినటువంటి మీరు ఫీల్ అయినటువంటి ఫీల్ మిమ్మల్ని సంవత్సరం అంతా వదలదు. సో సంవత్సరం అంతా కూడా మీరు అది చేస్తూనే ఉంటారు. ఆ రోజు శివుణ్ణి ఏమని కొలుస్తారు చెప్పండి? లింగోద్భవం. దీని వెనక ఒక కథ ఉంది కదా. ఏది? మనకి బ్రహ్మ విష్ణువులు వాళ్ళకి ఒక వెలుగు కనిపిస్తుంది. వెలుగు కనిపిస్తే అది దాని అంతం ఎక్కడ, ఆది ఎక్కడ అనేది కనుక్కోవడానికి ఒకరు పై వైపు వెళ్తారు, ఇంకొకరు కింద వైపు వెళ్తారు. పై వైపు వెళ్తున్నటువంటి బ్రహ్మకి ఈ కథ అందరికీ తెలిసిన కథ. అబద్ధం ఆడేస్తాడు ఆయన. ఆడేస్తాడు. సరే, అందుకు నీకు పూజలు లేకుండా పోతే అంటారు. ఇక్కడ మనకు బ్రహ్మ గుళ్ళు కూడా ఎక్కడ లేవు. దానికి రుద్రంలో ఒక మంచి శ్లోకం ఉంది. ఈ శ్లోకం మనం కానీ దాని అర్థాన్ని మనం తెలుసుకుంటే
దాంట్లో చాలా అర్థం ఇమిడి ఉంది. అది అది మాట్లాడుకుందాం. మాట్లాడుకొని ఉమ్, తప్పకుండా. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురత్ జ్యోతి స్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపే ధ్యాయే దీప్సిత సిద్ధయే ద్రోపదం విప్రోవిషిం చేత్శివం బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచ భాసమానా భుజంగై కంఠకాలా కపర్ధా కలిత శశికళశ్చండ కోదండహస్త చక్షారుద్రాక్షమాలాసులలిత వపుష శాంభవామూర్తి భేద రుద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాన ప్రయశ్చంతు సౌఖ్యం. అద్భుతం సార్, ఇక్కడ అద్భుతం. శివుణ్ణి ఉమ్, ఎట్లా మనం వర్ణించాం? ఉమ్. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురత్ జ్యోతి. అవును. జ్యోతి స్వరూపంలో ఆయన ఉమ్, బ్రహ్మాండ పాతాళం నుంచి నభం దాకా వ్యాపించి ఉన్నటువంటి జ్యోతి. ఇంకా ఇంకొక విశేషణం వాడాం. ఏంటి? బ్రహ్మాండ వ్యాప్త దేహ అంటే ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నటువంటి దేవుడు ఆయన. అద్భుతం. అర్థమైందా? ఆ, అందుకే మనం ఏం చెప్తాం? ఉమ్, ఆ, ఇప్పుడు ద- ఆత్మవత్ సర్వభూతాని అని చెప్తాం. ఈశ్వరుడు ఆత్మవత్ సర్వభూతాని, ఆత్మ అంతా వ్యాపించి ఉంది. ఉంది. ఆ ఆత్మ స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు అంతా వ్యాపించి ఉన్నాడు అనే భావనతో మనం ఆ రోజు ఆయనను స్మరణ చేస్తూ ఆ లింగోద్భవ సమయానికి ఆయనకి పూజ చేసుకుంటాం, అద్భుతం. రుద్రాభిషేకాలు చేసుకుంటాం. Hmm. రుద్రంలో ఎన్ని సైంటిఫిక్ విషయాలు ఉన్నాయో మీకు చెప్తే అర్థం కాదు. ఉమ్, రుద్రము మనకు 10వ మండలంలో, ఋగ్వేదంలోని 10వ మండలంలో వస్తుంది. ఋగ్వేదంలో ఉండే 10వ మండలంలో ఈ రుద్రాధ్యాయం ఉంది. దాంట్లో మీకు మ్యాథమెటిక్స్ ఉంది, హిస్టరీ ఉంది రుద్రాధ్యాయంలో. బా. అండ్ మీకు చాలా సైంటిఫిక్ విషయాలు ఉన్నాయి. అండ్ దాంట్లో కూడా మీరు ఆ శివుణ్ణి ఎలా కొలుస్తారు? సభాపతయే నమః ఉమ్. అంటే సభ నువ్వే, సభాపతివి నువ్వే, సభలో ఉండేటటువంటి ఆ, ఆ రథేభ్య సభ్యులు ఆ. నువ్వే. ఆ, రథేభ్యో రథపతిభ్యశ్చవో నమః. రథము నువ్వే, నడిపేవాడివి నడిపేవాడివి నువ్వే, కూర్చున్నవాడివి నువ్వు. కూర్చున్నవాడివి నువ్వే, రథానివి నువ్వే. అద్భుతం. అంటే దాని అర్థం ఏంది? ఆ. ఇందాక మనం అక్కడ చెప్పుకున్నామే, ఆ. బ్రహ్మాండ వ్యాప్త దేహ, సర్వం ఆయనే. సర్వం ఆయనే. అద్భుతం. ఈ భావనతో ఉమ్, మనం ఆ రోజు పూజ చేస్తాం. అద్భుతం. బ్రహ్మాండ వ్యాప్త దేహుడైనటువంటి ఉమ్, ఆ దేహం నీలోనూ కూడా ఉందిగా, ఖచ్చితంగా. అంతే కదా? ఖచ్చితంగా. బ్రహ్మాండ వ్యాప్త దేహంలో ఉమ్, నువ్వు కూడా యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్. Yeah. సో ఇట్లా మనం శివుణ్ణి ఆరాధిస్తూ, శివము అంటే మొదట్లోనే చెప్పుకున్నాం కదా, ఉమ్, కళ్యాణాన్ని పొందడమే శివరాత్రి. అద్భుతం సార్. చాలా చాలా అద్భుతం. అసలు మాట్లాడుతూ పోతే రోజులు సరిపోవు. ఇంకా ఇప్పుడు ఆ. మనకు శివపురాణం అనే పురాణం ఉన్నదమ్మా. అవును. శివపురాణంలో ఉమ్. అసలు లింగము అంటే చాలా దుర్మార్గమైన నీచంగా అర్థం. మాట్లాడతా. నా క్వశ్చన్ కూడా అదే సార్. దుర్మార్గమైన మా అర్థాన్ని, లింగము. వ్యాఖ్యానాన్ని. లింగము అంటే ఉమ్, విభవము, ఉమ్. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క వెలుగు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏది? ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగమౌళి. ఉమ్, ఆ జ్యోతి స్ఫాటిక లింగమౌళి అలా. ఉమ్. అని అనాలి కానీ స్వామివారి యొక్క ఒక ఇది ఆయన ఏమన్నా మనిషా? ఆ, ఆయన ఏమన్నా మనిషా, లేకపోతే మనిషికి ఉండేటటువంటి రహస్యాంగం ఆయనకి ఇది. ఇప్పుడు మన 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 సాహిత్యం, మన ఇదంతా కూడా ఒక అన్యాపదేశమైనటువంటి భాషలో మనకు అందించారమ్మా. దాన్ని మనం అర్థం చేసుకొని మనం ఆపాదించుకుంటే ఉమ్, అసలు అద్భుతమైన సైన్స్కి, అద్భుతమైనటువంటి విషయాలకి మనం వారసులం అవుతాం. ఖచ్చితంగా. ఇటువంటి వ్యాఖ్యానాలు ఇటువంటివి చెప్తూ ఉంటే, అంటే పానమట్టమేమో పార్వతీదేవి అని, లింగమేమో అని, అట్లాంటి మాటలు వింటుంటే ఫస్ట్ అసలు అసహ్యకరంగా, అంటే మనకు మనమే. అమ్మా మీకు ఇప్పుడు ప్రతిదాన్ని ఉమ్, ఒక దుర్మార్గమైన ఆలోచనతో చూసేటప్పుడు
దానికి ఇంకా హద్దు పద్దు ఏమి ఉండదు. ఇప్పుడు పానవట్టం పార్వతీదేవే, శివలింగం లింగమే. పానవట్టం దేనికి పార్వతీదేవి? ప్రకృతికి చిహ్నం. అంతే. లింగము దేనికి చిహ్నం? పరబ్రహ్మ శక్తికి చిహ్నం. ఈ రెండు కలిస్తే సృష్టి. అంతే కదా. ఎంత అద్భుతమైన అర్థాన్ని అర్థం. చాలా అంటే నీచంగా. నీచమైనటువంటి అర్థంలో తీసుకోవడం ఎంత నిజంగా చెప్తున్నాను మీకు. ఎనివే ఒక చిన్న కథ చెప్పి చెప్పండి సార్. దీన్ని ముగిద్దాం. తప్పకుండా. ఒక రాజుగారు అందరికీ తాంబూలాలు ఇచ్చారు. తాంబూలాల్లో మేక పెంటికి పెట్టి ఇచ్చారు. సరే, ఒక బ్రాహ్మణుడు అది కనిపెట్టాడు. కనిపెట్టి గమ్ముగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి భార్యకు కూడా తెలిసింది ఈ విషయం. తెలిసి భర్తను అడిగింది, ఏమండి మేక పెంటికి పెట్టించాడు ఆయన, ఇది తప్పు కదండి అని అంటే, దానికి శిక్ష యముడు సిద్ధం చేస్తున్నాడు. కుప్పల కుప్పల మేక పెంటికలు ఆయన చేత తినడానికి ఆయన చేత తినిపించడానికి రెడీ చేశాడు. కానీ ఈ విషయాన్ని గురించి మాట్లాడుకున్న ప్రతివాడికి దాంట్లో భాగం ఏర్పడింది. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి నేను విన్నదానికి ఇద్దరికి కూడా ఇంకా 2 తట్టలే మిగిలినవి. ఆ 2 తట్టలు నీకు ఒకటి నాకు ఒకటి. ఆయన ఫ్రీ అయిపోయాడు. అట్లా భగవంతుడి గురించి చెడ్డ మాట్లాడుకుంటే ఆ పాపం ఊరికి నెప్పిపోతుంది. ఖచ్చితంగా అనుభవించక తప్పదు. తప్పదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో వాళ్ళ తెలివి, వాళ్ళ చాలా గొప్ప విద్వాంసులు అనుకొని ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతుంటారు. జీవితం విధ్వంసం అవుతుంటారు. విద్వాంసులు కాదు, విధ్వంసులు. అయితే ఇక్కడ ఒక చిన్న కాంట్రడిక్షన్ ఉందండి. అంటే మనం ఏమైనా చూసి వచ్చామా, నిజంగా యమపురి అనేది ఉందా, యముడు నిజంగానే శిక్షలు వేస్తాడా? ఎవరు చూడలేదు కదా, దీన్ని ఎట్లా నమ్మాలి? ఎవరు చూడలేదు కదా. ఇప్పుడు నీకు కనిపించదంతా లేదు అనుకోవడం తప్పు, నీకు కనిపించేది ఉంది అనుకోవడం కూడా తప్పే. మీరు ఇప్పుడు సపోజ్ కరెంట్ మీకు కనిపిస్తుందా? కనిపించట్లేదు. కానీ దాని పవర్ లైట్ కనిపిస్తుందిగా. అంటే కరెంట్ ఉన్నట్టా లేనట్టా? ఉంది. సో రూపరూపిగా ఉంది. ఇక్కడ యముడు శిక్షలు ఇవన్నీ లేకపోవచ్చు. ఇట్స్ ఎ ఫినామినా. నువ్వు జీవితాంతం చేసినటువంటి కర్మల ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితం, ఇప్పుడు థాట్ ఈస్ నాట్ ఏదో జస్ట్ లైక్ హవా కాదమ్మా, గాలి కాదు. థాట్ ఈస్ ఎనర్జీ. అది ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. అది ఖచ్చితంగా ఎనర్జీ కదా. ఎనర్జీ కెనాట్ బి డెస్ట్రాయిడ్. సో ఇట్ విల్ కమ్ విత్ యువర్ సోల్. నీ సోల్ తో పాటుగా అది ప్రయాణం చేస్తుంది. అందుకే గుడ్ థాట్స్ ని ఖచ్చితంగా చేయండి. ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్. ఇప్పుడు నీకు నీ సోల్ తో ప్రయాణం చేసింది, నువ్వు చేసినటువంటి పాపాలన్నిటికీ అది క్యారీ చేస్తుంది. మరి దాని ఇంటెన్సిటీని సోల్ మొయాల్సిందే కదా. అదే పాపాలు అనుకో, పోనీ అదే నరకం అనుకో. సో దానికి ఒక రూపాన్ని ఇచ్చారు వీళ్ళు. అరే నువ్వు ఇట్లాంటి పాపం చేస్తే ఇట్లాంటి బాధని నీ సోల్ అనుభవిస్తుంది అని. బాబోయ్, ఖచ్చితంగా. అంటే కాబట్టి కథల రూపంలో మనకి గుర్తుండటం కోసం అలా చెప్పారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నీకు చంద్రుడికి 27 మంది భార్యలు, 27 మంది భార్యలు, 27 మందిలో ఆయనకి రోహిణి అంటే ఇష్టం కదా. 27 నిజంగా భార్యల, చంద్రుడు నిజంగా మనిషా కాదు. 27 నక్షత్రాలలో రోహిణి నక్షత్రం అత్యంత. ఇప్పుడు రోహిణి కార్తెలో రోళ్లు బగులుతాయంటారు. రోళ్లు బగులు అంటే అంత ఎండలు, అంత భయంకరమైన ఎండలు ఉంటాయి, మిటమిటలాడే ఇది. అంటే ఒక సింబాలిక్ దీన్ని నీకు కథల రూపంలో చెప్పి నీకు నేర్పించారు. నువ్వు అది తెలుసుకోకుండా, దాని వెనక ఉన్నటువంటి సైన్స్ తెలుసుకోకుండా నువ్వు దాన్ని విమర్శిస్తూ పోతే ఏమిటి ఉపయోగం? కరెక్ట్. ఒక పర్సనల్ క్వశ్చన్, శివరాత్రిని మీరు ఎలా జరుపుకుంటారు? మీరు ఏం చేస్తారు?
అమ్మ నేనేం చేయనమ్మా, నేనేం చేయను, నేను రుద్రం చేసుకుంటాను, రుద్రం చదువుతారు, రుద్రం చేసుకుంటాను, అభిషేకం చేస్తారు. చేస్తాను. ఎన్ని చేస్తాను. రుద్రాలు చేస్తారు? నేను ఒకటే రుద్రం ఒక రుద్రం. చేస్తానమ్మా, ఏకరుద్రం. నిషేధ కాలంలో చేస్తారు. నిషేధ కాలంలో చేస్తాను. అద్భుతం, అద్భుతం. నేను ఎక్కడ పోను, ఇంట్లోనే ఉంటాను. ఆ రోజంతా ఆయన ధ్యానంలోనే గడుపుతాను. ఆ రోజే కాదు, ప్రతిరోజు నేను శివధ్యానం. శివధ్యానంలో. శివుడు అంటే ఇష్టమా? అవునమ్మా, శివుడు అంటే ఇష్టమా అంటే కొందరికి ప్రవృత్తి మార్గం, కొందరికి నివృత్తి మార్గం ఇష్టంగా ఉంటుంది. ప్రవృత్తి మార్గం ఇష్టమైన వాళ్ళు విష్ణువుని పూజిస్తారు, నివృత్తి మార్గం ఇష్టమైన వాళ్ళు శివుణ్ణి పూజిస్తారు. కొంచెం ఎలాబరేట్ చేయరా ఏమిటి ప్రవృత్తి ఇది మార్గం? చాలా పెద్ద subject ఆ? చాలా పెద్ద పెద్ద టాపిక్. ఇప్పుడు నీకు అన్ని కావాలా అని కోరుకోవడం ప్రవృత్తి. అప్పుడు స్థితికారకుడిని స్థితికారకుణ్ణి పూజించుకోవాలా. నాకేం నాకేం వద్దు, హాయిగా ప్రశాంతంగా బ్రతకాలా, నీ దగ్గర నీలో లీనం కావాలా, నివృత్తి ఇది నివృత్తి. అయ్యా నాకు అన్ని కావాలా, నేను నీలో లీనం కావాలా, రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి. అప్పుడు అది ప్రవృత్తి మార్గం, అది ప్రవృత్తి మార్గం, ఇది నివృత్తి మార్గం. సో ఇప్పుడు నేను ఎంజాయ్ చేయాలని కోరుకుంటాను, నా జీవితాన్ని నేను ఆనందంగా అనుభవించాలని కోరుకుంటాను. నాకు జీవితం ఎట్లున్నా సరే నాకు ఇబ్బంది లేదు, నాకు భగవంతుడు ఇచ్చిందే ఇది, కాబట్టి దీన్ని నేను ఆనందంగా అనుభవిస్తాను అనుకునేది నివృత్తి మార్గం. నాకు ఇదిగో ఇది కావాలా, ఈ బట్టలు వేసుకోవాలా, ఇలా ఉండాలా. మా అమ్మ ఇప్పటికీ తిడుతుంటది, ఏమరా మాసిన బట్టలు వేసుకుంటావు, నీకేం బట్టలే లేవా నీకు? టీచర్ గారు కదా మరి, ఆ మాత్రం ఇదిగా ఉంటారు మరి. ఏం చెప్తారు మీరు? వాళ్ళు అది ఏదోలేమ్మా అంట నేను. బట్టలు మాసున్నాయి, మాటలు మెరుస్తున్నాయి. అద్భుతం సార్. ఉంటాయి బట్టలు లేక కాదు, కాదు ఏదో ఆ టయానికి ఏది కనిపించింది అది వేసుకున్నాను, పోతా ఉండడం. ఇవాళ మీ దగ్గరికి రావడానికి నేను ఇంకొక కార్యక్రమం చేసి వచ్చా, వాళ్ళకి టైం అయిపోతుందని ఏం టిఫిన్ కూడా చేయకుండా బయలుదేరా. మీ దగ్గరకు వచ్చేసరికి సరే ఇక్కడ ఏదైనా కాస్త తిందామని తినేసి వచ్చా. సో తిండి బట్ట వీటన్నిటి మీద ధ్యాస ఉండదు నివృత్తి మార్గంలో ఉండే వాళ్ళకి. ప్రవృత్తి మార్గంలో ఉండే వాళ్ళకి ఎస్ అంటే రెండు తప్పు కాదు, రెండు కావాల్సినయే. అద్భుతం సార్, అద్భుతం. మీ వాయిస్ లో ఒక పవర్ ఉంటుంది, వినాలి అనిపించే, మెస్మరైజ్ చేసేటటువంటి ఆ పవర్ ఖచ్చితంగా ఉంది. కొంచెం రుద్రం ఏమైనా ఒక్క 2-3 లైన్లు ఒకసారి చదువుతారా? చెప్పింది రుద్రంలో ఇంకోసారి వినాలనుకుంటున్నాను. ఇట్స్ రిక్వెస్ట్. 4-5 లైన్లు. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవౌతాతైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః, శివాశరవ్యాయాతపత యానో రుద్రమృడయ, యాతే రుద్ర శివాతనూరఘోరా పాపకాశిని, మయానస్తను భాషంత మయా గిరిశంతాభిచాకషేః, యామిషుంగిరిశంత హస్తే వివత్సస్తవే, శివాంగిరిత్రతాం కురు మాహి గుంసి పురుషం జగతు, శివేన వచసా త్వా గిరిశాచ్చావధామసి, యథానత్ సర్వమిజ్జగదయక్ష్మగం సుమనాసతు, అద్యవోచదతి వక్త్రా ప్రథమో దైవ్యో విషకు, అహింశ్చ సర్వా అంజంభయ సర్వా ఆశ్చయాతు ధాన్యః, అసవ్యస్తామ్రో అరుణ ఉతవభ్రస్సు మంగళః. ఇలా చెప్పుకుంటూ పోతే 45 నిమిషాలు పడుతుంది, కంటిన్యూస్ గా వెళ్ళిపోతుంది. ఉదాత్తాలతో ఎంత చక్కగా, చక్కటి స్వరంతో చదువుతున్నారు. అద్భుతం అండి, చాలా చాలా కృతజ్ఞతలు. మరొకసారి ఆయన్ని ప్రార్థించుకోవడానికి అంత అవకాశం ఇచ్చారు. అంతే, ఖచ్చితంగా. మరొక్కసారి మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.